వచ్చేసి మొన్న సండే అయిపోయింది, ఈరోజు మండే. ఈరోజు మేము గుడికి వెళ్తున్నాం. మేము అనుకున్న ప్లాన్ కొంచెం ఫెయిల్ అయింది. ఫెయిల్ అంటే అర్థం కాదు. ఇప్పుడు మా సినిమా వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఇప్పుడు సినిమా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అక్కడంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు సికింద్రాబాద్ వచ్చి సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్ ఎక్కుతాం, ట్రైన్ ఎక్కుతాం. చేంజ్ అయింది. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నాకైతే మా చెల్లెతో సాయం చేస్తుంది, లేకపోతే వీడియోలో వచ్చేది. ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి చెప్పగా లిస్టులో రాసి చూపించాను మీకు. ఆ లిస్టులో ఉన్న కొన్ని సరుకులు క్యాన్సిల్ అయిపోయాయి. అందులో కొన్ని సరుకులే వచ్చాయి. అంటే మేము మామూలుగా వెళ్ళదు ఇక్కడ. నేను లిస్ట్ రాసి నేను స్పీడ్గా చదివేసాను. దెబ్బకి ఇంత స్పీడ్ చదువుతున్నావు ఏంటి అని వేరే వాళ్ళు అడిగేశారు. ఇంకేం చేయాలి అర్థం. ఇంత స్పీడ్ చదివితే వాళ్ళు ఏమన్నారంటే ఇంత స్పీడ్గా చెప్తే లేవట్లు ఇవ్వాలరా అని అన్నాను. అందుకనే స్లోగా చదివా. నాకు వచ్చేసి చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇప్పుడు మా సినిమా వాళ్ళ ఇంటికి వెళ్తాం. మా చెల్లి ఇప్పుడే బట్టలు వేసుకుంటుంది. నాకైతే బోర్ కొడుతుంది. ఏం చేయాలి అర్థమే అవుతుంది. నేను ఇంకాసేపు గేమ్ ఆడుకుంటే వీడియో తీద్దాంలే అని చెప్పి వీడియో తీస్తున్నాను. సరే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోస్ మళ్ళీ కలుసుకుందాం. చాలా వీడియోస్ వస్తుంది. మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, నేను తుమ్మలపల్లిలో చాలా వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను. ఇందరు వీడియోలో కూడా చెప్తాను. తుమ్మలపల్లిలో చాలా వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను. మీరు నాకు ఏదైనా ఐడియా ఇచ్చారనుకోండి, అలాంటివి చేస్తాను నేను. ఒకసారి అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో పక్కనే ఒక గోస్ట్ హౌస్ ఉంటుంది. ఆ గోస్ట్ హౌస్లోకి వెళ్ళి వీడియో తీస్తా. కావంటే మీరు చెప్పండి. అది అప్పుడు మా అమ్మ చిన్నప్పుడు అక్కడ గోస్ట్ హౌస్ ఉండేది. అంటే రియల్ గోస్ట్ హౌస్ కాదు, అంటే ఒక ఆవిడ ఉండేది. వాళ్ళ ఇద్దరు ఉంటారు, వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆయన చాలా ముసలాడైపోయి చచ్చిపోయాడు. అంటే 100 years కంప్లీట్ అయిపోయి చచ్చిపోయాడు. ఆ మా అమ్మ ఉంటూ అలా భయపడుతూ మా అమ్మ పెళ్ళి అయిపోయిన వెంటనే చచ్చిపోయింది. ఎందుకు అంటే కావాలని కాదు, ఆమెకి ఏదో ప్రాబ్లం వచ్చి చచ్చిపోయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ గోస్ట్ హౌస్ ఇప్పుడు ఓన్లీ హౌస్ ఇప్పుడు అంతా చెట్లతో కమ్మేసుకుని ఉంది. ఏం కనబడతలేదు, ఇంటి కలర్ కనబడతలేదు. వాళ్ళకి చాలా ఆస్తి ఉంది. డబ్బులు దొరికిన పతంగ వేస్తారు. ఆయన పతంగ ఎగరేయడానికి రాదు. పతంగ గుర్తుకొచ్చింది. ఇందాక పతంగ దొరికింది. అదే దాన్ని కాల్ చేశా. ఇలా వస్తున్నా పది నుంచి పడింది, నాకే పడింది. నాకు పతంగ ఎగరేయడానికి కాదు, తగలబెట్టేసిన. 90 మైలు తీసుకున్నట్టు పడుకుని తగలబెట్టేసిన. ఆ పతంగ నాకు నచ్చలే. అక్కడ మళ్ళీ మా తాత కొత్త పతంగ తీసుకుంటాడు కదా, దానికి ఎలా ఉంటుంది మంద పెట్టుకుంటే చూసారా ఉంటుంది. అంత పెట్టుకుంటే ఇట్లానే ఉంటుంది. సరే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోస్ కలుసుకుందాం. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంటే ఏంటి, అదేంది ఏదో ఒకటి.